హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. టెట్ మరియు డిఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ వీడియోలో మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 2x + 3y 3x + 5y 18:9 29 అని ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ x y అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, 2x + 3y 18 అని రాసేసుకోండి సింపుల్ గా. 3x + 5y 29 అని రాసేసుకోండి. ఇక్కడ మనం రెండు పద్ధతుల్లో చేయొచ్చు. ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే మనకి ఈ న్యూమరికల్స్ ఉన్నాయో వీటిని యాడ్ అంటే మనం వీటిని ఈక్వల్ చేసుకొని ఈ ఈక్వేషన్ యాడ్ చేయడం. ఈక్వల్ చేసుకుని యాడ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x ని ఈక్వల్ చేయాలనుకో, మనం ఏం చేయాలి, ఈ హోల్ ఈక్వేషన్ ని మనం ఏం చేయాలి, ఇంటూ 3 చేయాలి. అలాగే ఈ హోల్ ఈక్వేషన్ ని ఇంటూ 2 చేయాలి. ఏంటంటే 3 2 * 6, 2 3 * 6 అవుతుంది. సో అలా 6x వస్తుంది కాబట్టి మైనస్ చేస్తే x క్యాన్సిల్ అవుతుంది, y వాల్యూ వస్తుంది. దాని తర్వాత మనం x ఫైండ్ అవుట్ చేస్తాం. అలా అయినా చేయొచ్చు. లేదంటే దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎందుకంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, 2:3 x2 ఇది y అమ్మ, 2 × 2 4, 3 × 3 9, 4 + 9 అంటే ఫస్ట్ 2:3 తీసుకున్నాం అనుకోమా మనం. సో 2 ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 2 3 × 3 అమ్మ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 18 అని ఇచ్చాడు కదా. సో 2 × 2 4, 4 + 9 = 18 అంటే 13 = 18. 13 = 18 కాదు. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేస్తాం, 3 4. సో ఇక్కడ చూడండి, 2 × 3 + 3 × 4 = 18. 2 3 * 6, 12 = 18. సో 18 = 18. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 3:4. ఇదే వాల్యూని మనం ఈ సెకండ్ ఈక్వేషన్ లో కూడా చెక్ చేయొచ్చమ్మా. 3 3 9, 5 4 20. సో 29 సరిపోయింది కదా. ఇంక వేరే ఆప్షన్స్ ఏవి కూడా సరిపోవు. ఇక్కడ 5 ఇక్కడ 6 వచ్చేసింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3:4 అనమాట.